కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 1 Corinthians chapter 15:57. అయినను చాలండి మైక్లో ఒకసారి చదవండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమనుగ్రహిస్తున్నాడు దేవుడు? జయము విజయము. ఎవరిది? నీదే. ఇందా పిల్లలు పాడారు ఏమని? సాధించలేనిది ఏదీ లేదు, జయించలేనిది ఏదీ లేదు, అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాసిన లేఖ ద్వారా. జయము విజయము నీదే. అది ఎలా అనేది మనం ధ్యానించుకుందాం. మరో వాక్య భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 John 4:4. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు ఎవరికంటే గొప్పవాడు అండి? లోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంటే గొప్పవాడు. ఎవరున్నారు లోకంలో? నీ ఫ్రెండు, నా ఫ్రెండు లోకంలో ఉన్నాడు. సాతానుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు. మరి వాడిని నువ్వు నేను జయించి ఉన్నాం. ఉన్నాడండి నీలో? నీలో దేవుడు ఉంటే నువ్వు నేను సాతానుడిని జయిస్తావు, లేదంటే సాతానుడికి దాసోహం అంటావు. ముందుకు వెళదాం. నువ్వు నేను జయ జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనేది, జయ జీవితానికి 5 మెట్లు మీ ఉంచాలని ఆశపడుతున్నాను. 5 steps ఫర్ యువర్ విక్టోరియస్ లైఫ్. జయ జీవితానికి. నా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఓహో క్రైస్తవుడా జయ జీవితం ఏది, జల్లించిన సాతాను నిన్ను జారితివే మరి వేసారితివే. సాతానుడు నిన్ను జల్లెళ్ళలో ప్రతి క్షణం జల్లిస్తూనే ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, నిబ్బరంతో ఉండాలి. మరి దేవునిపై అనుక్షణం ఆనుకునే ఉండాలి, లేదంటే జారిపోతావు, వేసారిపోతావు, ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేస్తావు. ముందుకు వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం, 35వ వచనం. నేను మీకు 35 అండి, 13:35. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటాను. నేను జయ జీవితాన్ని నువ్వు నేను అందిపుచ్చుకోవాలంటే మనలో ఉండాల్సిన 5 steps, 5 మెట్లు ఏంటి అనేది మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటండి? ఏం కనిపిస్తుంది అక్కడ? యోహాను సువార్త 13:35లో ప్రేమ. ప్రేమ అనేది అది దైవిక ప్రేమ. ఎవరిని ప్రేమించాలండి? మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, అది చాలా న్యాచురల్. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, అది కూడా న్యాచురల్. ఇంకా ఎవరిని ప్రేమించాలి? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇంకా నీ మీద అపనిందలు మోపేవాడిని ప్రేమించాలి. నీ మీద దుష్ప్రచారం చేసేవాడిని ప్రేమించాలి. నీ మీద ఎదురుగుండా మంచిగా మాట్లాడి చాటున నువ్వు లేనప్పుడు నీ గురించి మరి చెడు ప్రచారం చేసేవాడిని తప్పనిసరిగా ప్రేమించాలి. ఇంకా నీ శత్రువుని ప్రేమించాలి, నీకు హాని చేసేవాడిని ప్రేమించాలి, నీకు అపకారం చేసేవాడిని ప్రేమించాలి. నీ జీవితంలో ప్రతి క్షణం నీకు మరి చెరుపు చేసేవాళ్ళని నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. నీ ప్రేమ చూసి వాడు బిత్తరపోవాలి. ఏం చేయాలండి? నీ ప్రేమను చూసి నీ శత్రువు బిత్తరపోయి అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. దైవిక ప్రేమ నీలో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మరో వాక్యం చూద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయము 3-5 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 5 3-5. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-5 వరకు మనం చదివాం. ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాడు.
దాంట్లో ఏం ఉండకూడదు ఏం ఉండొచ్చు అనేది చాలా క్లియర్గా మరి చిన్నపిల్లలకి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరి దేవుడు పరిశుద్ధ దేవుడు రాయించాడు. నీలో నాలో ఉండకూడని ఏంటండి? మొట్టమొదటిది జారత్వం లేదా వ్యభిచారం ఉండకూడదు. రెండవది అపవిత్రత. అది అపవిత్రత అంటే ఆత్మ సంబంధించింది కాదండి, శరీరానికి సంబంధించిన అపవిత్రత. మూడవది ఐడోలేటరీ అంటే విగ్రహారాధన ఉండకూడదు. విగ్రహారాధన అంటే బొమ్మలనే పూజించడం కాదండి. దేవుడి కన్నా ఎక్కువగా నీ హృదయంలో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా విగ్రహమే. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అందం కావచ్చు, ఆస్తి కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు. దేవుని కన్నా ఎక్కువగా నీ హృదయంలో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా విగ్రహమే. దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మూడవది లోభత్వము. నిన్న వరే నీ పొరుగువాడిని ప్రేమించమని మనం చెప్తూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న దేవుని ఆశీర్వాదాలని పట్టువాడితో పంచుకోవడంలో మనం ఖచ్చితంగా లోభత్వాన్ని చూపిస్తూనే ఉంటాం. లోభత్వం కూడా మనం లెక్కలేసుకుంటాం. మనకైనా వాడు తిరిగి ఇస్తాడు, లేదా దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది, లేదా మన పేరు ప్రచారం అవుతుందంటే మనం తీసి గుప్పిలు ఇవ్వడానికి ఇష్టపడుతుంటాం. లేని పక్షంలో అయ్యో 1 అవర్ ముందు వచ్చి ఉంటే బాగుండేది వదినా అని చాలా ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటాం. దేవుడు చూస్తున్నాడు నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, ప్రతిదీ ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఎందులో అండి? జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటాయి. 4వది ఏం చెప్పాడండి? 5వది నీ నోట్లో ఏముండాలండి? నోట్లో ఏముండాలండి? నీ నోట్లో ఏముండాలి? బూతులు ఉండాలా? పోకిరి మాటలు ఉండాలా? సరస్సోక్తులు ఉండాలా? ఉండకూడదు అన్నాడు. జాగ్రత్త. మరి ఇప్పుడు వరకు ఉంటున్నాయేమో చూడాల్సిన అవసరం, పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను పరిశుద్ధుడు నువ్వు, పరిశుద్ధురాలవు నువ్వు అని దేవుడు చెప్తాడు. ఇది పరిశుద్ధులకు తగనిది. నువ్వు నేను దేవుని దృష్టిలో పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు. కాబట్టి నోటి నుంచి వచ్చే, హృదయంలో వచ్చే తలంపు విషయంలో, నోట్లో నుంచి వచ్చే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తి ఎదురుగుండా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ మాట జాగ్రత్త. రెండవది ఏంటండి? నువ్వు నేను వెలుగులో నడవాలి. మొట్టమొదటిది వాక్ ఇన్ లవ్, రెండవది వాక్ ఇన్ లైట్. అంటే వెలుగు అంటే నీలో చీకటి సంబంధమైనది ఏది ఉండటానికి వీలు లేనే లేదు. మూడవది చూద్దాం, సామెతల గ్రంథం 11:2, 11:2. సామెతలు 11:2. వినయం గలవారి యొద్ద జ్ఞానమున్నది. చాలామంది ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, ప్రార్థనా జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని మరి 0.0001% కూడా వాడని స్థితిని మనం చూస్తూ ఉంటాం. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందండి? వినయం గలవారి వద్ద ఉంటుంది. వినయం నటించే వాళ్ళ దగ్గర ఉండదండి. వినయము మనుషులు చూస్తున్నారని చాలామంది వంగి దండాలు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండదనేది. వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంది. విజ్డమ్, సమర్పణతో ఉండాలి. నీ సమర్పణకి ముందుగా స్పీడ్ బ్రేకర్ ఏంటండి? గర్వము, అహంకారమైన మనసు, ప్రైడ్ అండ్ యారోగెన్స్. మరి చాలామంది గర్వాన్ని ఏమనుకుంటారంటే ఆత్మ అభిమానము అనుకుంటారు. అది భ్రమపడుతూ ఉంటారు. చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, వెంట్రుక వాసి తేడా ఉంటుంది గర్వానికి ఆత్మ అభిమానానికి. ఆత్మాభిమానం ఉందా, గర్వం ఉందా అనేది ఎవరు టెస్ట్ చేస్తారండి? పరిశుద్ధ దేవుడు మాత్రమే టెస్ట్ చేసి చెప్పగలరు. నీకేమనిపిస్తుందంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ఆత్మాభిమానం అనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో అది గర్వంగా, అహంకారమైన మనసుగా మారే ప్రమాదం ఎంతైనా ఉంది. 4వదిగా నీలో ఉండాల్సింది ఏంటండి? సమర్పణ, వాక్ ఇన్ సబ్మిషన్. చిట్ట చివరిగా ఫిలిప్పీ గ్రంథం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిపియన్స్ 2:8. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరి గురించి రాయబడిందండి? ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడింది. విధేయత అనేది చెప్పడానికి చాలా ఈజీ, వినడానికి ఇంకా ఈజీ, కానీ మనము ఎవరికి విధేయత చూపిస్తామండి? మనకి ఏదన్నా ప్రతిఫలం వస్తుందంటే విధేయత చూపిస్తాం. మనకి ఏదన్నా
తీసుకెళ్ళి మన బంగారు చైర్ మీద కూర్చోబెడతారంటే విధేయత చూపిస్తుంటాం, లేకపోతే విధేయత నటిస్తూ ఉంటాం. కానీ విధేయత విషయంలో నువ్వు నేను దేవదేవునికి ఎల్లవేళలా మన జీవితాన్ని ఆయనకి విధేయుడిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జయ జీవితాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే నీలో ఉండాల్సింది మొట్టమొదటిది ప్రేమ, రెండవది వెలుగు, మూడవది దైవిక జ్ఞానము, నాలుగవది సమర్పణ, ఐదవది విధేయత. ఈ 5 నీలో ఉన్నాయనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. అవి 5 ఉంటేనే సాధించలేనిది ఏది లేదు, జయించలేనిది ఏది లేదు, అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నోరారా పెదవులతో చెప్పొచ్చు. నీ జీవితంలో దంకా బజాయించి మరీ చూపించవచ్చు. లేని పక్షంలో ఈ 5 లేనట్లయితే జై జీవితం నీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేనే లేదని పరిశుద్ధ దేవుడు నీతో చెప్తున్నాడు. మొట్టమొదటిగా నువ్వు నేను వాక్ ఇన్ లవ్, రెండవది వాక్ ఇన్ లైట్, మూడవది వాక్ ఇన్ విజ్డమ్, నాలుగవది వాక్ ఇన్ సబ్మిషన్, ఐదవది వాక్ ఇన్ ఒబీడియన్స్. జై జీవితం అందుకోవాలంటే నీలో ఉండాల్సింది దైవిక ప్రేమ, వెలుగు, జ్ఞానము, విధేయత, సమర్పణ. ఉన్నాయా? కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నేను ఇందాక కూడా చెప్పాను, చాలామంది మన ముందు కూర్చున్న మన సంఘ సభ్యులు, తోటి సంఘ పెద్దలు, సంఘ సభ్యురాళ్ళు, ప్రార్థనా యోధులు చిట్ట చివరి మెట్టు వరకు వెళ్ళి దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి మళ్ళీ తిరిగి భూమి మీద ఆరోగ్యంతో, శక్తితో తమ పనులు తాము చేసుకుంటున్న విధానం మనం చూస్తున్నాం. ఆనాటి నుంచి, ఆ క్షణం నుంచి ఇప్పటివరకు నువ్వు ఏం చేసావు అనేది దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఏం చేసావు? నీ అంతటి నువ్వు చేసుకో. ఉద్యోగం చేసుకోవద్దా, వ్యాపారాలు చేసుకోవద్దా, రాజకీయాల్లో తిరగొద్దా, ఇంకేదో చేయొద్దా, అన్నీ చేయొచ్చు. కానీ చేయాల్సిన మొట్టమొదటి పని, టాప్ మోస్ట్ ప్రయారిటీ దేవుని పని, ఆత్మల సంపాదన. భూమి మీద అందుకోసం దేవుడు నిన్ను పంపించాడు. నిన్ను పంపించాడంటే కేవలము దేవుని రాజ్య విస్తరణ కోసం, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ కోసం, భూమిని సమాయత్తం చేయడం కోసం, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నీ భాగ్యనగర్ కాలనీని ప్రిపేర్ చేయడం కోసం మాత్రమే నిన్ను భూమి మీదకి పంపించాడు. ఏం చేస్తున్నాం మనం? దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో తలాంతులు ఇచ్చాడు, ఎంతో శక్తిని ఇచ్చాడు, ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతో ఆర్థిక వనరులు ఇచ్చాడు. ఏం చేస్తున్నాం అనేది మనస్సాక్షి నీకు చెప్తుంది. అది కఠినమైతే తప్ప ఖచ్చితంగా చెప్తుంది. ఒకసారి మనం దేవుని ఎదుట నిబంధన చేస్తున్నాం. దేవా, నీ ఎదుట నేను మరి జయ జీవితాన్ని జీవించాలని, నీకు సాక్షార్థంగా జీవించాలని, నాలో నీ ప్రేమను, నీ వెలుగును, నీ జ్ఞానాన్ని, నీ సమర్పణను, నీ విధేయతను నాలో నింపని దేవుణ్ణి పాదాల వద్ద ఆయన శరణు పెడదాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని నేను అడగట్లేదు. నీ జీవితాన్ని ఈ క్షణంలో నువ్వు సజీవుడైన దేవునికి సమర్పించాల్సిన అవసరం ఉంది. అలా చేయగలిగితేనే నువ్వు బలలో చేతులు వేయి. లేని పక్షంలో అదో రొట్టె ముట్ట, అదో ద్రాక్షరసం అంతే కింద మారిపోతుంది. కానీ నీ జీవితంలో ద్వారా నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సంఘానికి కానీ జరిగే ప్రయోజనం ఏమీ లేదనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.